మనోజ్ దగ్గర దొరికిపోయిన రోహిణి అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సత్యం వస్తాడు బాలు దగ్గరికి. ఏంటిరా, ఏం జరుగుతుంది ఇంట్లో? ఎన్ని రోజులే ఇలా జరుగుతుంది అనుకున్నాను. అమ్మ నువ్వు గొడవ పడతావని తెలుసు, మనోజ్ నువ్వు గొడవ పడతావని తెలుసు, కానీ ఏంటిరా ఈరోజు రవి, శృతి, మీనా నువ్వు గొడవ పడటం ఏంటిరా, నాకేం అర్థం అవ్వట్లేదు అని అంటుంటాడు సత్యం. అదే నాన్న, ఏం లేదు, అసలు జరిగింది ఏంటంటే అనేసి బాలు తన యొక్క రూమ్లో జరిగిన సంభాషణ వాళ్ళ అమ్మగారు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఆడిన నాటకాన్ని మొత్తం సవివరంగా సత్యంతో చెప్తాడు బాలు. రూమ్లో వాళ్ళు తినుకుంటూ ఒకరి గురించి ఒకరు అనుకోవాలి అనుకోకుండా మామూలుగా నాటకం ఆడిన విషయాన్ని సత్యం గారితో చెప్తాడు బాలు. ఇదే విషయాన్ని సత్యం, జరిగింది నాన్న, మేము రూమ్లో వెళ్ళి కావాలని అలా చేయలేదు, మేము కారులోనే శృతితో అంతా మాట్లాడుకున్నాము, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలి, అప్పుడే అమ్మావతికి కళ్ళు చల్లారుతాయి, లేదంటే మా పైన అలాగే కోపం ఉంటుంది అనేసి చేశామని చెప్పడంతో సత్యం అంటాడు, ఓహో భలే చేశారా, నేను ఎంత బాధపడిపోయాను, మీరు కూడా గొడవ పడుతున్నారు అనేసి అంటుంటాడు సత్యం గారు. ఏం లేదు నాన్న, నేనున్నా కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, మీరేం భయపడకండి, మేము ఇప్పటికీ ఇలానే కలిసి ఉంటాం అని అంటుంటాడు బాలు. సరే నాన్న అని అంటుంటాడు బాలు. ఏది ఏమైనా మీరు మాత్రం కలిసి ఉండాలిరా, నేను కోరుకునేది అదే అని సెకండ్ ఇచ్చుకుంటుంటారు సత్యం మరియు బాలు. సీన్ ఇలా ఉంటుండగా సీన్ కట్ చేస్తే శృతి మరియు రవి పైన టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా జరిగిందేంటి, అలా ఎలా జరిగింది, మీ అమ్మగారు వచ్చి మీనాని అలా అనడం ఏంటి, ఇలా చేయడం ఏం పద్ధతి కాదు కదా శృతి అని అంటుంటాడు రవి. అవును, ఇదంతా చేసిన మా అమ్మకి ఒకసారి కాల్ చేస్తా అనేసి చేస్తుంది శృతి. ఫోన్ చేస్తుంది శృతి వాళ్ళ అమ్మకి. ఏంటమ్మా నువ్వు చేసిందేం బాగాలేదు, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంటే, నేనేం చేశాను శృతి, నన్నంటున్నావు అని అంటుంటుంది శృతి వాళ్ళ అమ్మ. లేకపోతే ఏంటమ్మా, మీనా అనడం నీకైతే సరికాదు, మాకు 1,00,000 ఉంటాయి, నువ్వు మీనా అనడం ఎందుకు అనడంతో, నేనేమన్నాను, నేనేమనలేదు, మీ అత్తయ్య గారే నన్ను పిలిపించుకొని చెప్పారు, శృతిని దగ్గర పెట్టుకో, శృతి మీనా చేపట్టి ఖరాబ్ అవుతుందని, నీ పరువు పోతుంది అంటే నేను చూస్తూ ఉంటానా చెప్పు అని అంటుంటే, మాకు 1,00,000 గొడవలు ఉంటాయి, మీనా అలా ఎప్పుడూ చేయదు, కావాలని మా అత్తయ్య అంతా చేస్తుంది, నేను పెళ్లి చేసుకున్నాను, నేను మా ఫ్యామిలీతో ఉంటున్నాను, నాకు ఆ మాత్రం తెలియదా అమ్మా, ఇంకొకసారి నా విషయాలలో నువ్వు ఇంటర్ఫియర్ కావద్దు అనేసి శృతి మంచిగానే వార్నింగ్ ఇస్తుంది శృతి వాళ్ళ అమ్మతో. సరేనే, నీ చావు నువ్వు చావు అని చెప్పేసి కట్ చేస్తుంది శృతి వాళ్ళ అమ్మ. ఇంతలో రవితో మాట్లాడుతూ ఉంటుంది శృతి. మంచిగా బుద్ధి పెట్టావు, మంచిగా గడ్డి పెట్టావు అని చెప్తాడు రవి. అవును, నేను మా అమ్మకు పెట్టాను, మరి నువ్వు మీ అమ్మతో మాట్లాడాలి కదా అని అంటుంటాడు రవి. నేను చెప్తే మా అమ్మగారు వింటారా అనేసి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది సుగుణమ్మ. ఇంటి పక్క వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేయడంతో డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటారు. డాక్టర్ అంటుంది నర్స్తో, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి వీళ్ళ రిలేషన్స్కి ఫోన్ చేశారా అనడంతో, చేశాను మేడం, వస్తూ ఉండొచ్చు ఇప్పటికి అనేసి అంటుంటుంది. ఇంతలో ఇంటి పక్క ఉన్నటువంటి అక్కలు మాట్లాడుతూ ఉంటారు. కళ్యాణి తన యొక్క సుఖాన్ని చూసుకొని తను వెళ్ళిపోయింది, పాపం మీ బాబు పరిస్థితి, ఈ సుగుణమ్మ పరిస్థితి ఏంటో అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో రానే వస్తుంది మన నంగనాచి రోహిణి. వచ్చి ఇక్కడ సుగుణమ్మ పేషెంట్ ఎక్కడ ఉంది అంటే, రండి పక్కనే ఉంది అనడంతో చూస్తూ ఉంటుంది సుగుణమ్మని. చాలా బాధపడుతుంది. ఇంతలో బాబు వచ్చి అమ్మా అంటూ రోహిణిని హత్తుకుంటాడు. అయ్యో నాన్న, ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ ఉంటుండగా ఇంటి పక్కన వాళ్ళు అంటారు, కళ్యాణి నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు, నీ బాబును మీ అమ్మను చూసుకోవాలి కదా అనారోగ్యంగా ఉన్నప్పుడు అంటూ చెప్తూ ఉంటారు. సరే అక్క, సరే మీరు వెళ్ళండి అనేసి చెప్తూ ఉంటుంది వాళ్ళతో. మేము వెళ్తాంలే, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. కళ్యాణి, ఎంత నీ సుఖాన్ని చూసుకున్నా కానీ నువ్వు ఇంట్లో వాళ్ళని మాత్రం పట్టించుకో అనేసి వాళ్ళు చెప్పి వెళ్తారు. బాధపడుతూ ఉంటుంది నంగనాచి రోహిణికి ఇలా కావాల్సిందే.
పాపం ఏదో సుగుణమ్మ కళ్ళు తిరిగి పడినందుకు ఇంకా తననే నిందిస్తూ ఉంటుంది రోహిణి. ఏంటమ్మా నువ్వు చూసుకోవాలి కదా, టైంకు మెడిసిన్ వేసుకోవాలి కదా, నీకేమైనా అనారోగ్యం ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా అంటూ పాపం సుగుణమ్మనే నిందిస్తూ ఉంటుంది రోహిణి. డాక్టర్ గారు చెప్తారు ఆమె ఏదో మానసికంగా బాధపడుతుంది, ఆ బాధని తీర్చే వరకు ఆమెకు అలానే స్ట్రోక్ వస్తూ ఉంటుంది, చాలా దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పడంతో నాకు అలా వీలు కాదు మేడం మా అత్తగారితో అనడంతో కనీసం ఎవరైనా ఒకరిని టేక్ కేర్ అయినా పెట్టండి, అలా పెట్టి దగ్గర ఉండి సమయానికి టాబ్లెట్స్ వేయడం చాలా ముఖ్యం అని చెబుతుంది మేడం. చెప్పడంతో సరే అండి అని అంటుంది రోహిణి. బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్నటువంటి నర్స్, మేడం మీకేం అబ్జెక్షన్ లేకపోతే నేను చూసుకోవడానికి రెడీగా ఉన్నాను మేడం అని చెప్తుంది నర్సు. సరే ఓకే అని చెబుతుంది రోహిణి. ఇంతలో డాక్టర్ గారితో మాట్లాడినటువంటి రోహిణి ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు అతని యొక్క టాక్సీలో వేరే అతను వెళ్తాడు. తను పెళ్లి చూపులకు వెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఏంటి అంత చికాగ్గా ఉన్నారేంటి, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ పెళ్లి చూపులకు వెళ్ళే అబ్బాయి. ఏం లేదన్నా మేము పెళ్లి చూపులకు వెళ్తున్నా, పదే పదే ఫోన్ చేస్తున్నారు మా వాళ్ళు అని చెప్పడంతో అలానే ఉంటుంది కొత్తలో, తర్వాత తెలుస్తుంది అంటూ మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఇంతలో క్రాసింగ్ కాడ మన బాలు మరియు మీనా ఇద్దరు ఒకరికొకరు డ్యాష్ ఇచ్చుకుంటారు, చెడామడ తిట్టేసుకుంటారు. ఎవరు ఏం కారు ఎవరో తెలియదు అన్నట్టుగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అందులో ఉన్న ప్యాసింజర్ని. ఏంటి నీకు బుద్ధి లేదు, మీ ఆవిడ నీకు గడ్డి పెట్టలేదా, నీకేంటి మీ ఆయన గడ్డి పెట్టలేదా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు బాలు మరియు మీనా. అయ్యయ్యో మీరు గొడవ తర్వాత పెట్టండి, నేను వెళ్ళాలి, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా అంటే ఆహా గోదాట్లో దునకడానికి ఎప్పుడు వెళ్తే ఏంటి లేండి అంటుంటాడు బాలు. ఇలా అందరూ ఎవరు లేని సమయంలో చూసి అక్కడే పెట్టేసి కారు మరియు బండి పెట్టేసి తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకుని ఎటు వాళ్ళటు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వస్తాడు. రావడంతో తనని కూడా కోప్పడుతుంది మీనా. మా ఆయన నేను తిట్టుకుంటుంటే నీకేమైతుంది అనేసి ట్రాఫిక్ పోలీసును కూడా అంటుంది మీనా. సీన్ కట్ చేస్తే తర్వాత భాగంలో రోహిణికి ఫోన్ చేస్తాడు మనోజ్. ఎక్కడ ఉన్నావు రోహిణి అనడంతో నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చానండి అని చెప్పడంతో అదే ఫ్రెండ్ షాప్లో కనబడుతుంది మనోజ్కి. ఈమె ఇక్కడే ఉంది కానీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని చెప్పింది రోహిణి అని డౌట్ వస్తుంది రోహిణి పైన మనోజ్కి. ఇంతలో ఫోన్ చేస్తుంది గబగబా ఫ్రెండ్కి. నేను నీ దగ్గర ఉన్నానని చెప్పిన మనోజ్కి నువ్వు మాత్రం షాప్కు వెళ్ళకు అని చెప్పడంతో అయ్యయ్యో నేను ఆల్రెడీ షాప్లోనే ఉన్నా, నేను నాకు ముందు చెప్పాల్సింది అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఇంతలో చాలా కోపంగా ఉంటాడు మనోజ్. నైట్ ఇంటికి వచ్చిన రోహిణిని అనుమానిస్తూ ఉంటాడు మనోజ్. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనోజ్ అనుమానించడం, మన నంగనాచి రోహిణి దానికి సంబంధించిన ఏదో కప్పిపుచ్చుకోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. చూడాలి ఫ్రెండ్స్ రోహిణి ఎప్పుడు దొరికిపోతుందో రెడ్ హ్యాండెడ్గా మనోజ్కి. అప్కమింగ్ ఎపిసోడ్లో చూసేద్దాం. ముందుగానే మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రోహిణి కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మనోజ్. రోహిణి రానే వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, ఇన్ని రోజులు ఎన్నిసార్లు వెళ్ళావు నాకు తెలియకుండా, నువ్వు విద్య దగ్గరికి వెళ్ళాను చెప్పావు, విద్యనే మన షోరూమ్కి వచ్చింది, నువ్వు ఎక్కడికో దాస్తున్నావు, ఎక్కడికో వెళ్ళావు అని కోపంగా ఉంటాడు మనోజ్ని కోపాన్ని కూల్ చేయడానికి మనకు తెలుసు కదా నంగనాచి రోహిణి కరంగలి మాల తీసుకొచ్చడానికి చిన్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద గురూజీ మనకు బిజినెస్ ఎక్కువగా అవ్వడానికి కరంగలి మాల వేసుకుంటే చాలా మంచిగా బిజినెస్ అవుతుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు. అందుకోసమే నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాను మనోజ్. నా మీద అంత నమ్మకం లేదా, కావాలంటే ఆ గురూజీతో మాట్లాడు, ఫోన్ కల్పిస్తా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రోహిణి కన్నీళ్లకు కరిగిపోతాడు మనోజ్. లేదులే సరే నేను నమ్ముతాను, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎటు వెళ్ళకు, నేను నమ్మానులే, నా కోసం నా కరంగలి మాల తీసుకురావడానికి నువ్వు వెళ్ళావా అనేసి కరిగిపోతాడు ఎడ్డిబావుల మనోజ్. చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఎన్ని రోజులు కవర్ చేసుకుంటుందో ఆ రోహిణి. మనోజ్ ఇంకెప్పుడు తెలుసుకుంటాడో రోహిణి యొక్క గుట్టును చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కరంగలి మాల అనడంతో కరిగిపోతాడు మనోజ్.